హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ ఎగ్ కర్రీ. చాలా సూపర్గా ఉండే ఎగ్ కర్రీ మనం చపాతీస్లోకి, రోటీస్లోకి, ఇంకా రైస్లోకి ఎందులోకైనా తీసుకోవచ్చండి. ఎంత కమ్మగా, ఎంత సూపర్గా ఉంటుందంటే ఈ కర్రీ అంత సూపర్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? కమాన్, లెట్స్ స్టార్ట్. ముందుగా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, కట్ చేసినవి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు. అలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయాక టొమాటోలు వేస్తున్నానండి. నేను మీడియం సైజ్ టొమాటోలు 2 సన్నగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇలా టొమాటోలు అంతా కూడా మగ్గుతూ ఉండగా నేను ఎగ్స్ అన్నీ కూడాను ముందు పక్కనే ఒక బౌల్లో పెట్టేసి ఉడకపెడుతున్నాను. ఈలోపు మనం టొమాటోలు చూసారు కదా, బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారంతో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 2 కలిపి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని నేను ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. దాన్ని ముందే నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి ముక్కలుగా లేకుండా బాగా చిలుక్కొని దాన్ని యాడ్ చేశాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇంకొంచెం సేపు. ఇలా మనం వేసిన స్పైసెస్ అన్నిటికీ వేసాం కదా, సో ఆ స్పైసెస్ అన్నీ కూడాను వాటికి పచ్చివాసన అనేది పోయేదాకా కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసి. ఈలోపు నాకు ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయాయి. నేను షెల్ అంతా తీసేసి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి టెక్స్చర్ వస్తుంది. చూడగానే వావ్ అనిపిస్తుంది, తినాలనిపించేస్తూ ఉంటుంది. సో ఇలా అయిపోయింది కదా, మనం ఎగ్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉడకనివ్వాలండి ఒక 10 మినిట్స్ పాటు. ఆ ఎగ్కి అంతా కూడా అది పడుతుంది మనకి కర్రీకి ఉన్న ఫ్లేవర్ అంతా. ఇప్పుడు ఇందులో నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఒక టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసేసి మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చారంటే మన దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా, ఇంగ్రీడియంట్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో. వేడి అన్నంలో మన దాబా స్టైల్ ఎగ్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బాబ్బా, ఎక్సలెంట్. అంతే. నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళ మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేకాదు, మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జోస్నా వ్లాగ్స్.